వెల్కమ్ టు సినిమా సన్యాసి. జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ లేని రివ్యూ ఇస్ మై వ్యూ. ఈసారి మై వ్యూ లో మనం మాట్లాడుకోబోతున్న సినిమా పేరు హిట్ 3. నాని నటించిన హిట్ 3 హిట్ ఫ్రాంచైజ్ లో థర్డ్ మూవీ. మూవీ బిగినింగ్ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న అర్జున్ సర్కార్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ సీజే షార్ట్ కూడా ఉంటుంది. చాలా మిస్టీరియస్ గా స్టార్ట్ అయిన సీన్ ఒక గ్రూసమ్ ఆర్ చాలా నెగిటివ్ వరల్డ్ ఉన్న ఒక సీన్ తో స్టార్ట్ అవుతుంది. అరే ఏంట్రా ఈ హీరో గాడు ఇంత నెగిటివ్ ఉన్నాడు, మనోడు యాంటీ హీరో క్యారెక్టరా చాలా లేకపోతే ఏంటి అని అనుకునే లోపల క్యారెక్టర్ కి ఉన్న గుడ్ క్యారెక్టరైజేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంత లోపల మనకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంటది, మంచివాడికి ఇంత నెగిటివ్ షేడ్స్ ఎలా ఉన్నాయనేసి. ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా జనరేట్ అవుతుంది, పుడుతుంది ఆడియన్స్ మైండ్ లో అనే లోపల టక్మని కూర్చోబెట్టేసి నెగిటివ్ షేడ్స్ ఎందుకుంది అనేసి ట్విస్ట్ ని మాటలతో రివీల్ చేసేస్తారు. అలా చేయకుండా హిట్ 3 ఈజ్ ఏ ఇన్వెస్టిగేటివ్ డ్రామా కదా, ఆ నెగిటివ్ షేడ్స్ డ్రామాని ఇంకొంచెం సస్టైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలా అవ్వలేదు. నెగిటివ్ షేడ్స్ ని చాలా ఇమీడియట్ గా నెక్స్ట్ సీక్వెన్స్ లోనే ఇది నెగిటివ్ షేడ్స్ ఎందుకు పుట్టింది, దానికి కారణం ఏంటనేసి కూర్చోబెట్టి లిటరలీ హీరో క్యారెక్టర్ అర్జున్ సర్కారే చెప్పేస్తాడు, నాని చెప్పేస్తాడు. అది ఇంకొంచెం డ్రామాతో ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్తో నెరేటివ్ స్టైల్ అడాప్ట్ చేసుకుని వెళ్ళుంటే కనుక ఒక ఫస్ట్ 30 minutes టైట్ ప్యాక్డ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ లాగా నడిచుండేది అని నా పర్సనల్ ఒపీనియన్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అంటే అదేదో నెయిల్ బైటింగ్ అని కాదు, కానీ చాలా మజా ఉంది ఆ నెగిటివ్ క్యారెక్టర్లో. బట్ అది నెగిటివ్, బట్ చాలా మజా ఉంది. నాని చాలా బాగా ఈజీగా పుల్ ఆఫ్ చేశాడు. అది ఇంకొంచెం నెగిటివ్ అనేది చూపించి క్యారీ చేస్తుంటే కనుక ఇంకా మజా వచ్చేది. బట్ ఇమీడియట్గా అది నెగిటివ్ షేడ్స్కి రీజన్ అని చెప్పేసేవారికి ఆ మజా క్యారీ ఆన్ అవ్వలేదు. బట్ అది వాళ్ళు తీసుకున్న స్టైల్ అనిపించింది. నాని ఇంట్రొడక్షన్ సీన్స్ టు బి ఫ్రాంక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రొడక్షన్ ఇన్ హిస్ కెరియర్ అనిపించింది. అండ్ ఒక సిజిఐ బర్డ్ ఉంటుంది, అది రాబంద్ అనుకుంటా. సిజిఐ బర్డ్తో రాబంద్ క్రియేట్ చేస్తారు. చాలా బాగుంది అసలు. మన ఇండియన్ గ్రాఫిక్స్ లో ఇలాంటిది అంటే ఇట్స్ నాట్ ఏ గ్రాఫిక్ మూవీ, అంటే సిజిఐ మూవీ కాదు, కానీ ఒక్క బర్డ్ని మాత్రం సిజిఐ చేశారు, కానీ చాలా బాగా చేశారు. అది కనుక కానీ ఇవన్నీ షార్ట్స్ రష్ అయిపోతుంటుంది, ఫట్ 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 అని అయిపోతున్నట్టు అనిపిస్తుంటాయి. నాకు ఆ నాని ఇంట్రొడక్షన్ కొంచెం స్లోమోలో చూపించి హెయిర్ కానీ ఆ గాలి కానీ ఆ రాబంద్ ఎంట్రన్స్, రాబంద్కి నానికి ఇంటరాక్షన్ని ఇంకొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి ఉంటే ఆడియన్స్ యాక్చువల్లీ ఐ ఫీల్ దట్ నానిలో ఉన్న రూత్లెస్నెస్ వైలెంట్ సైడ్ని ఆ రాబంద్తో మనకి డెపిక్ట్ చేశాడు. అదొక నెరేటివ్ స్టైల్ లాగా డైరెక్టోరియల్ స్టైల్ లాగా ప్రజెంట్ చేశాడు అని అనిపించింది. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్. కానీ ఇంకొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చుంటే ఆ సీన్స్కి ఇంకా చాలా బాగుండేది అనిపించింది. చాలా ఫాస్ట్గా రష్గా అయిపోయింది. ప్రాబబ్లీ క్లైమాక్స్ డ్యూరేషన్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడానికి వీటి దగ్గర కాంప్రమైజ్ అయ్యారేమో అని నాకు పర్సనల్గా అనిపించింది. కానీ అవ్వకుండా ఉంటే బాగుండేది. 3 గంటలు అయినా కూడా సినిమాలు ఉంటున్నాయి ఈ మధ్య, అన్ని హిట్ కూడా కొడుతున్నాయి. ఇది కూడా ఇంకా నాని ఇంట్రొడక్షన్ సీన్ని, ఆ సిజే బర్డ్ సీన్ని ఇంకొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి ఎలివేషన్స్ ఇచ్చుంటే కనుక చాలా బాగుండేది. అయితే ఇదంతా ఇంట్రొడక్షన్ బాగానే ఉంది. ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సడన్గా అప్పటి వరకు కొంచెం అరే ట్విస్ట్లన్నీ ఏంటి నోట్తో చెప్పేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కూడా ప్రెడిక్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ కొంచెం జెనరిక్ స్టైల్ తీసుకున్నారు. మేబీ అందరి ఆడియన్స్కి ఈజీగా ఎక్కేయాలి కదా అనేసి అనుకొని ఉంటారు. బట్ ఆ జెనరిక్ స్టైల్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇందులో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఉన్న కాస్త ఇన్వెస్టిగేషన్ కొంచెం హై పేస్డ్ థ్రిల్లర్ లాగా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. బట్ అలా తీసుకెళ్ళలేదు. వీలైనంత వరకు ట్విస్ట్లని నోటితో డిస్కస్ చేస్తూ చెప్పేస్తారు. అండ్ ఆ ట్విస్ట్లు కూడా దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ట్విస్ట్లు. ఇది జరిగిందంటే అది జరిగి ఉంటుంది అన్నట్టుగానే జరిగిపోతూ ఉంటుంది. అండ్ సినిమాటిక్ లిబర్టీ, డ్రామాలు, లాజిక్లు సినిమాలో అవి మనం లైట్ తీసుకోవచ్చు. బట్ ప్రెజెంటేషన్, నెరేటివ్, స్క్రీన్ ప్లేలో కొంచెం థ్రిల్లర్ మజా వచ్చుంటే బాగుండేది. ఆ థ్రిల్లర్ మజా లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ నెరేషన్తో జెనరిక్ స్టైల్తో తీసుకెళ్ళిపోవడం ఇంకొంచెం బాగుండేది అనిపించింది. కానీ ప్రీ ఇంటర్వెల్లో కనుక ఒక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో మళ్ళీ మజా వచ్చేస్తుంది. అప్పటివరకు జెనరిక్గా జరిగిన కథ అప్పుడు వచ్చేగానే
ఒక అది వితౌట్ స్పాయిలర్స్ మనం చెప్పాలనుకుంటున్నాం, సో నేను మొత్తం రివీల్ చేయలేకపోతున్నాను, కానీ మజా వచ్చేలాగా నెరేషన్ ఉంటుంది అనమాట మనకి. అరే యాక్చువల్గా సీన్ చాలా నార్మల్ సీన్, హీరోకి ప్రాబ్లం వస్తుంది, హీరో స్ట్రక్ అయిపోతాడు, కానీ అది చూపించిన విధానం, హీరో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు, దాన్ని ఒక వాయిస్ ఓవర్ పెట్టి ఒక పోలీస్ థీమ్తో చాలా రెగ్యులర్ సీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా డైరెక్టోరియల్ టేక్ ద్వారా చూపించారు అనేది నాకు చాలా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ చాలా నచ్చింది, బట్ అంత నచ్చింది, అంత హై ఇచ్చిన సీనే పోస్ట్ ఇంటర్వెల్లో పడిపోతుంది. ఎందుకు అంటే పోస్ట్ ఇంటర్వెల్లో చాలా ఈజీగా హీరో లెగుస్తాడు, బయటకు వచ్చేస్తాడు ప్రాబ్లం నుంచి. ఇక్కడ నాకు యాక్చువల్గా ఒక చిన్న లవ్ సీక్వెన్స్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత విత్ సాంగ్, నాకు చాలా ఇరికిచ్చినట్టు ఫోర్సబుల్గా మన మెయిన్ ప్లాట్లోకి రొమాంటిక్ ప్లాట్ని ఫోర్స్గా పుష్ చేసి తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. అది అలా చేయకుండా దాన్ని అలానే ఉండి దాన్ని ఒక లేయబిలిటీగా మన హీరోకి ఉన్న ఒక లేయబిలిటీగా వాడుకుంటే బాగుండేది అనిపించింది. హీరో విలన్స్ డెన్లోకి విలన్స్ వేసిన పన్నాగంలోకి వెళ్తూ ఉంటాడు. వితౌట్ స్పాయిలర్స్ చెప్పడానికి ఇలా చెప్తున్నాను. అందులోకి వెళ్ళేటప్పుడు మన థాట్స్ అన్ని, అరే ఇప్పుడు విలన్స్ ఏం చేస్తారు, హీరో ప్లాన్ ఏంటి, హీరో చిక్కుకుపోతే ఎలాగా, ఇలాంటి ఒక థ్రిల్లింగ్ రేసింగ్ మైండ్ సెట్ ఉన్న ప్లాట్ పాయింట్ దగ్గర దీనికి అటువంటి సంబంధం లేని ఒక లవ్ సాంగ్, లవ్ ట్రాక్ వేసేసి దీన్ని డైల్యూట్ చేసేస్తారు అని అనిపించింది నాకు. అక్కడ కనుక లవ్ ట్రాక్ ఉంటే ఉండుండొచ్చు, బట్ ఇట్లాగా ఉండుండకూడదు. ఐదర్ హీరో వెళ్ళడానికి ముందైనా ఉండాలి, లేకపోతే హీరో వెళ్ళిపోయిన తర్వాత హీరో గురించి హీరోయిన్ ఆలోచించుకుంటూ విడిగానే ఉండాలి. బట్ ఇక్కడ అలా లేదు. ఆ వెళ్తున్న జర్నీలో మెయిన్ ప్లాట్ క్లైమాక్స్కి వెళ్ళే జర్నీలో ఉన్న హీరోయిన్తో రొమాంటిక్గా మాట్లాడటము, ఉండడము, ఇట్ కుడ్ బి న్యాచురల్లీ హ్యాపెనింగ్, బట్ మూవీలో ఎమోషనల్ స్టేట్ అక్కడ నాకు పడలేదు. చాలా థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ నెరేషను, జనరిక్ స్క్రీన్ ప్లే. ప్రీ క్లైమాక్స్లో ఎక్కడైతే డైరెక్టర్ తన స్టైలైజ్డ్ టేకింగ్తో ఒక నార్మల్ జెనరిక్ సీన్ని కూడా ఇంట్రెస్టింగ్ ఎంతూజియాస్టిక్గా మార్చాడు, కానీ పోస్ట్ ప్రీ క్లైమాక్స్కి వచ్చేవరికి చాలా జెనరిక్ స్టైల్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా క్లైమాక్స్ వరకు వచ్చేస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసేవరికి క్లైమాక్స్ ఇస్ ఎ వెరీ లెంతీ యాక్షన్ సీక్వెన్స్ విత్ స్టేక్స్. ఇలాంటి సినిమాకి క్లైమాక్స్లో ఎమోషనల్ డైనమిక్స్, ఎస్కలేటింగ్ స్టేక్స్ ఉంటే చాలా బాగుంటుంది మనకు. కానీ హిట్ త్రీలో ఎస్కలేటింగ్ స్టేక్స్ పెట్టాలనుకున్నారు, కానీ స్టేక్స్ మాత్రమే ఉన్నాయి, ఎస్కలేటింగ్ లేదు. ఎమోషనల్ డైనమిక్స్ పెట్టాలనుకున్నారు, ఎమోషన్స్ మాత్రమే ఉన్నాయి, డైనమిక్స్ లేవు. సో క్లైమాక్స్లో ఇట్స్ ఎ వెరీ లెంతీ స్ట్రెచ్డ్ యాక్షన్ సీక్వెన్స్. అలాంటి యాక్షన్ సీక్వెన్స్లో చాలా గేమ్ ప్లే సెటప్స్ ఉండి, ప్రతి గేమ్ ప్లే సెటప్ లైక్ స్టేజెస్ లాంటి గేమ్ ప్లే సెటప్ ఉండి, ఆ ప్రతి స్టేజ్లో స్టేక్స్ పెరగాలి, ఎస్కలేట్ అవ్వాలి, ఎమోషన్స్ ఆడుకోవాలి. లైక్ ఒకసారి గెలిచేస్తున్నాడు, ఓడిపోతున్నాడు, మిస్ అవుతున్నాడు, అయ్యో పాపం కొట్రా, ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్తో ఆడుకోవాలి. ఇది మన రాజమౌళి చాలా బాగా చేస్తాడు. అండ్ కొంతమంది డైరెక్టర్స్ అందరు, పూరి జగన్నాథ్ కూడా బాగా చేస్తాడు. రాజమౌళి ఇంకా చాలా వైవిధ్యం చూపిస్తాడు ఈ ఎమోషనల్ డైనమిక్స్లో. అలాంటి వైవిధ్యం చూపిస్తే కానీ వర్కౌట్ అవ్వదు ఎంత లెంతీ యాక్షన్ సీక్వెన్స్. కానీ టు బి ఫ్రాంక్, మన నాని చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో అంత డైనమిక్స్ లేకపోయినా, అంత ఎస్కలేషన్స్ లేకపోయినా కూడా నా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని లాగాడు. బట్ ఇవి కూడా ఉండుంటే కనుక ఒక హై తీసుకెళ్ళిపోయేది, న్యాచురల్ హై గుర్తుండిపోతాం, మెమరీలో ఇలాగా చెక్ చేసి ఉండేది. బట్ అది జరగకపోవడం వల్ల మనకి యాక్షన్ సీక్వెన్స్ చాలా లెంతీగా అనిపిస్తుంది. అండ్ యాక్షన్ స్టంట్స్ కూడా చాలా జెనరిక్గా ఉన్నాయి. మేబీ టెక్నికలీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ డూ మేబీ, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రెడిక్టబుల్గా, ఓకే ఇప్పుడు హీరో వెళ్తాడు, కొడతాడు, తెస్తాడు, లేకపోతే ఇదంతా, లేకపోతే క్రిస్పీగా ఫట్ అనేసి ఒక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సీక్వెన్స్ పెట్టేసి డ్యూరేషన్ తక్కువ ఇచ్చుకుంటే అయిపోయేది. పోస్ట్ క్లైమాక్స్లో మనకి హీరో ఇంట్రొడక్షన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మళ్ళీ మనకి ఒక హైలో ఇంత ఫైటింగ్ చేశాడు అని చివరిలో మళ్ళీ సీజే క్రియేటెడ్ బర్డ్ ఏంటది రాబంత్ వస్తుంది. దాంతో కూడా మన యాక్చువల్ మెయిన్ ప్లాట్కి సంబంధించింది ఏమైనా ముడిపెట్టి చివరిలో దాంతో హీరోతో కలిపి ఒక చిన్న యాక్షన్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత మళ్ళీ స్టోరీని
కంప్లీట్ చేయడానికి, సాటిస్ఫై చేయడానికి జస్ట్ పొజిషన్ చేస్తాడు. ఇదంతా ఎందుకు చేశారు వీళ్ళు, హీరో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేది మాటలతో చెప్తారు. అది నాకు కొంచెం మాటలతో చెప్పకుండా చేతులతో కనిపిస్తే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. జనరిక్ లైఫ్ నెరేషన్ స్టైల్లో తీసుకెళ్ళిపోయారు. ప్రాబబ్లీ అందరికీ ఎక్కాలి, నార్మల్ ఆడియన్స్ కూడా అనిపిస్తుంది అని చెప్పుంటారు అనిపించింది. కానీ ఒక థ్రిల్లర్ లవర్కి, ఒక థ్రిల్లర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వెళ్తే కనుక ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. కానీ ఒక కామన్ ఆడియన్కి మాత్రం ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ ఫిలిం. నాని పర్ఫార్మెన్స్ కేక అండ్ నెగిటివ్ షేడ్స్ బాగున్నాయి. ఇప్పటి వరకు మనం చూసే సినిమాలు కాకుండా కొత్త రకమైన కథ, కొత్త రకమైన సినిమాతో వచ్చింది. ఇట్స్ అ ఫ్రెష్ టేక్, ఫ్రెష్ స్టోరీ. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ని ఎలా అయితే ఇంట్రెస్టింగ్గా డీల్ చేస్తారో అలాంటి ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ మిగిలిన సీన్లలో కూడా ఉంటే చాలా బాగుండేది. క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ స్టేక్స్ కానీ, ఎస్కలేషన్స్ కానీ ఇంకొంచెం బాగుండేది అనిపించింది. బట్ ఆన్ ఎ కామన్ ఆడియన్ లెవెల్ ఇట్ ఈస్ అన్ అబవ్ యావరేజ్ ఫిలిం. కమర్షియల్లీ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ సక్సెస్ఫుల్ బికాస్ ఇండియన్ మూవీస్లో ఇట్లాంటిది చాలా తక్కువ, ఇది చాలా బాగుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత మై వ్యూ సిరీస్. సో ఇలాంటి మై వ్యూ సిరీస్తో పాటు మన ఛానల్లో వాట్ ఇఫ్ దిస్ హ్యాపెండ్ అనే ఇంకొక సిరీస్ కూడా చేయబోతున్నాం. అందులో ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడైతే నేను రివ్యూలో ఏమైతే చెప్పానో, ఇది జరుగుంటే బాగుండేది, అది అయ్యి ఉంటే బాగుండేది, ఇది ఇలా ఉండుంటే బాగుండేది, అది అలా ఉండుంటే బాగుండేది అనేసి, సో ఏం చేసుంటే బాగుండేది అనేది నేను డిస్కస్ చేస్తాను. మై పర్సనల్ టేక్. ఒకవేళ ఆ కథలో ఈ సీన్ కానీ, ఆ సీక్వెన్స్ కానీ, ఈ క్యారెక్టర్ కర్వ్ కానీ ఇలా కాకుండా అలా జరుగుంటే ఎలా ఉండేది అనే ఒక క్యూరియాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్రియేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథని రీఇమాజిన్ చేయడమే వాట్ ఇఫ్ దిస్ హ్యాపెండ్ అనే సిరీస్ అనమాట. సో హిట్ 3లో కూడా నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. లెట్స్ డిస్కస్, లెట్స్ కనెక్ట్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినిమా సన్యాసి. బాయ్.